ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి మాత్రం ఆయన ఇన్ని రోజులు మాట్లాడిన మాటలన్నీ కూడా అటు వైఎస్ఆర్సీపీ నుంచి సజ్జల రామకృష్ణ ఇచ్చిన స్క్రిప్ట్ వల్లే నేను మాట్లాడాను అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత వామ్మో ఇంత దారుణమైన స్క్రిప్ట్ రాసిన మహానుభావుడు ఆయన ఇంత దారుణంగా ఎలా రాయగలిగాడు, తిట్టడం వరకు ఓకే కానీ ఫ్యామిలీని తీసుకురావడం, అదే కాకుండా ఇంకా డబ్బులు తీసుకొని మరీ తిట్టాడు, అది కూడా 1,00,000 2 లక్షలో కాదు 3 లక్షలకు పైచిలికే అని అందరూ కూడా మాట్లాడు. అసలు ఎంత తీసుకున్నాడు ఏంటి అయితే ఆయన అందరూ కూడా నిజం చెప్పాడు అనుకుంటుంది కానీ సగం నిజం మాత్రమే చెప్పాడు, ఇంకా పూర్తిగా నిజం చెప్పలేదు. అంటే స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పాడు కానీ దానికి అసలైన సూత్రధారి ఎవరు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఎక్కడ నిజం బయటకు వస్తుందో ఇప్పటికే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు ఏ కేసులో మనకు ప్రూఫ్స్ దొరుకుతాయి అప్పుడు లోపల తీసుకొద్దామని వెయిట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం, ఆల్రెడీ పోలీసులు అందరూ కూడా. మరి ఇక్కడ ఈయన కూడా అంటే నిన్నటి వరకు కూడా ఏ క్వశ్చన్ అయినా కూడా రిపీట్ మోడ్లో అసలు నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అంటే ఒక సినిమాలో మెంటల్ కృష్ణ అనే పేరుకు మాత్రం రియల్ లైఫ్లో కూడా ఈయన మాత్రం న్యాయం చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో అదే క్రమంలో 14 రోజుల రిమాండ్ విధించారు కాబట్టి డైలీ ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతానే ఉంటారు. సో మరి ఇప్పుడు తాజాగా తెలిసిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే నేను ఒక ప్రెస్ మీట్కి వెళ్ళినా కూడా, ఒక సభకి వెళ్ళినా కూడా, ఒక మీటింగ్కి వెళ్ళినా కూడా నేను మాట్లాడే మాటలు, నేను తిట్టే బూతులన్నీ కూడా సొంతంగా నేను మాట్లాడినవి కాదు. నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ స్క్రిప్ట్ అయితే నాకు పంపిస్తాడో దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను అనే విధంగా ఆయన మాత్రం నిజం చెప్పాడు. అంటే ఇది విన్న తర్వాత కూడా నిజం ఒప్పుకున్నాడు అని సంతోషపడే కన్నా ఇది చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువగా మండిపడుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఎంత నీచంగా అయినా కూడా మాట్లాడతారా, ఇంత నీచాన్ని కూడా దిగజారుతారా, డబ్బులు ఇస్తే మీ ఫ్యామిలీని కూడా తిడతారా అని కూడా అందరూ కూడా ప్రశ్నించారు. ఖచ్చితంగా అంటే ఒక 3-4 లక్షలు తీసుకొని ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తిగత జీవితాలని, అదే కాకుండా ఆయనకు పెళ్లిళ్ళ విషయంలో ఆయన భార్యకు అఫేర్ ఉందని, ఆయనకు అఫేర్లు ఉన్నాయని ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అంటే కనీసం ఇంగితం అనిపించలేదా? అంటే ఆయన లేరు అన్నంత మాత్రాన ఆయనకు పిల్లలు అయినది కాదు అనడము, అదే కాకుండా చంద్రబాబు నాయుడుకి అసలు ఆయనకి ఏది రాదు, ఏదో ఆయన అప్పట్లో ఆయన గెలిచారు అన్నట్టుగా అవి మాటలు. అసలు లోఫర్ నా కొడుక, విధవ నా కొడుక, దొంగ నా కొడుక, అసలు ఆ బూతులు నార్మల్ అంటే వాడుక భాషలో మాట్లాడతారు అనమాట. ఇంకా కంటిన్యూస్ గా ఆయన స్పీచెస్ సేపు చాలా దారుణాలు బయటకు వస్తాయి. అదే ఇప్పుడు ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అంటే, ఇప్పుడు మీరు 3,80,000 తీసుకొని ఈ విధంగా మాట్లాడారు కదా, మీకు 10 లక్షలు ఇచ్చి మీ భార్య పిల్లల గురించి కూడా ఇదే విధంగా మాట్లాడమంటారు, అప్పుడు మాట్లాడతావా? అంటే డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడా? ఇలాంటి వ్యక్తులు మీరా అనే విధంగా చాలా మంది కూడా ఇప్పుడు మండిపడతారు. ఓన్లీ పోసానే కాకుండా వైసీపీ పార్టీలో ఎవరెవరైతే రోజా దగ్గర నుంచి, శ్రీడి దగ్గర నుంచి, కొడాలి నాని, పేరు నాని, ప్రతి ఒక్కరు కూడా ఇదే రీతిలో మాట్లాడే వ్యక్తులు. మరి వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని మాట్లాడారంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి, ఆయన నుంచి మెప్పు పొందడానికి ఈ విధంగా చేశారు. ఏదేమైనప్పటికీ పోసాని కృష్ణమురళి ఏవైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు విషయంలో కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, పచ్చి బూతులు మాట్లాడిన వ్యక్తికి సంబంధించి తను ఎంత నిజం చెప్పినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికి కూడా తను ఇంకా మంచిది, నువ్వు ఈ విధంగా చేసినావు కదా, ఇంకా జైల్లో ఉంటేనే మంచిది, ఇంకా నువ్వు బయటికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వస్తే ఇంకా విచ్చలవిడిగా నీలాగా ఇంకెంతమంది తయారవుతారని చాలా మంది కూడా భయపడుతున్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా 14 రోజుల రిమాండ్లో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆయన ఎలాంటి నిజాలు బయట పెడతారో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.